నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. నారా లోకేష్ తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగువారు ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి దేశంలోనే సీనియర్ పొలిటీషియన్స్ లో ఒకరిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కుమారుడు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి రాజకీయ రంగ ప్రవేశం చాలా చిన్న వయసులోనే చేసిన వ్యక్తి. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు చాలా మంది ఆటలో అరటిపండన్నారు, మరికొంతమంది పప్పు అని కామెంట్ చేశారు. కట్ చేస్తే ఇంతింతాయి ఒటడింతాయి అన్నట్టుగా ఆ వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిప్పుగా మారారు. సుమారు 44 ఏళ్ల చరిత్ర కలిగిన రాజకీయ పార్టీకి 43 ఏళ్ల వయసులోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. ఈ విషయంలో నారా లోకేష్ వన్ ఆఫ్ ది ఆప్షన్ కాదు, ఓన్లీ ఆప్షన్ అన్నట్టుగా తనను తాను మలుచుకున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. శారీరకంగా, మానసికంగా, సబ్జెక్టు పరంగా, దాంతో పాటు ప్రెజెంటేషన్ పరంగా తనదైన మార్పును తనకు తాను తెచ్చుకొని పార్టీని, రాష్ట్ర రాజకీయాలను ఆవాహనం చేసుకొని దూసుకెళ్లిపోతున్నారు. 2014లోనే టీడీపీ లోకేష్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగాను ఉన్నారు. దాంట్లో ఏముందిలే, తన తాత స్థాపించిన పార్టీ, తన తండ్రి అధినేతగా ఉన్న పార్టీ, అది పెద్ద విషయమా? కట్ చేస్తే 2017లో మొదటిసారిగా శాసన మండలి సభ్యుడిగా, ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అడుగుపెట్టారు. దాంట్లో ఏముంది, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, పార్టీ అధినేత, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవసరం లేకుండానే ఎమ్మెల్సీ అయిపోయారు. అది పెద్ద విషయమా? అది కట్ చేద్దాం. అదే ఏడాది ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేబినెట్ మంత్రి అయిపోయారు. దాంట్లో ఏముంది, ఫంక్షన్ పెట్టినవాడు, వడ్డినవాడు, వడ్డించేవాడు మనోడైనప్పుడు అది పెద్ద విషయం కాదు కదా. ఇక 2019 ఎన్నికలకు వద్దాం. అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 103,000 పైచిలకు ఓట్లు తెచ్చుకున్నారు, కానీ 5,000 పైచిలకు ఓట్లతో ఓడిపోయారు. ఆ తరువాతే మొదలైంది అసలు కథ. ఇక్కడి నుంచి రసవత్తరంగా ప్రారంభమైంది. జనవరి 27, 2023న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం అహంకారంపై యుద్ధానికి సిద్ధమంటూ నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ యాత్ర ప్రారంభమైన కొత్తలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎన్నో విమర్శలు, మరెన్నో వెటకారాలు. లోకేష్ కళలో అలైన్మెంట్ ప్రాబ్లం ఉందని, ఇది జరిగే పని కాదని, యువగళం పూర్తవదని, అది సాధ్యం కాదని రకరకాల వ్యక్తిగత దూషణలు. మాటలు పెరిగే కొద్దీ, వెక్కిరింతలు వెరితెరలు వేసే కొద్దీ, అవమానాల పరిధులు దాటే కొద్దీ లోకేష్ రాటుదేలిపోయారు. మరింత పంతం పట్టినట్లుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా తన పాదయాత్రను కొనసాగించారు. ఈ క్రమంలో చాలా మంది ఊహించని రీతిలో అన్నట్లుగా మొత్తంగా 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర కొనసాగించారు. తాను మాటల మనిషిని కాదు, చేతల మనిషినని, ఒక్కసారి కమిట్ అయ్యాక నా మాట నేనే వినను అన్నట్టుగా యాత్ర ముగించేశారు. సుమారు 151 స్థానాలతో వైసీపీ రాష్ట్రంలో అత్యంత బలంగా ఉంది. మరోవైపు కరోనా మహమ్మారితో రాజకీయంగా స్తబ్దత ఏర్పడింది. ఇంకో పక్క కేడర్ కుదేలైపోయిందనే కామెంట్లు, మరో పక్క పార్టీ అధినేత అరెస్టు. ఈ సమయంలో లోకేష్ తనలోని మరో కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఆంధ్ర టు ఢిల్లీ చక్కర్లు కొట్టారు. కారాగారంలో ఉన్న తన తండ్రిని బయటికి తీసుకొచ్చే పనులు ఓ భుజాన, పార్టీ కేడర్లో ఉత్సాహం నింపుతూ నాయకులలో నమ్మకాన్ని సడలించకుండా చూసుకుంటూ కుటుంబ సభ్యులకు ధైర్యంగా నిలిచే బాధ్యతలు మరో భుజాన మోశారు. అన్నింటికీ ఎదురుగా మొదట తానే నిలబడ్డారు, పార్టీని నిలబెట్టారు. టీడీపీ భవిష్యత్తుకు ఢోకా లేదనే సంకేతాలు అటు నాయకులకు, ఇటు కార్యకర్తలకు అత్యంత బలంగా పంపే ప్రయత్నం చేశారు. కట్ చేస్తే నా భూతో నా భవిష్యత్తు అన్న స్థాయిలో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. పలు కీలక శాఖలకు నారా లోకేష్ మంత్రిగా ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రి పదవి అంటే కిరీటం కాదు,
బాధ్యత అని గుర్తించి సక్సెస్ ఫెయిల్యూర్ తో పట్టింపు లేకుండా పనిచేసుకుంటూ పోతున్నారు. అయినప్పటికీ పార్టీ కేడర్లో ఏదో ఒక లోటు కనిపిస్తుంది. లోకేష్ కష్టానికి తగిన పదవి పార్టీలో దొరకలేదే అనేది సగటు కార్యకర్త అభిప్రాయంగా మారిపోయింది. ఆ యువరాజే భవిష్యత్తు తెలుగు రాజ్యానికి మహారాజు అని, ఆ పట్టాభిషేకానికి ముందు జరగాల్సిన కార్యక్రమం జరగడం లేదే అనే చర్చ జరిగింది. అయితే ఆ ముహూర్తం రానే వచ్చింది. ఏప్రిల్ 15, 2026 పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు అప్పగిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమించడం జరిగింది. బాధ్యత అంటారా భారం అంటారా నాకు తెలియదు. సడన్ గా మొన్నటి వరకు ఎట్టుకో పరిగెడుతున్నా. ఈ రోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుంది నాకు. అంటే కష్టపడాలి, ఇంకా పని చేయాలి. అంతే, రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ లో కొత్త సందడి మొదలైంది. క్యాడర్ లో కనిపించిన ఓ కొత్త పండగ వారి ఇంట జరిగింది. కేకులు కట్ చేసుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ, జెండాలు ఎగరేసుకుంటూ, ర్యాలీలు చేస్తూ, అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీలో నవశకం మొదలైందని నమ్ముతున్నారు. ఇక ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడే లోకేష్ పై వయసుకు అనుభవానికి మించిన అన్నట్లుగా బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాదు, కేవలం నారా చంద్రబాబు నాయుడు కుమారుడు కాదు, ఆయన కేబినెట్ లో మంత్రి మాత్రమే కాదు, కోట్ల మంది కార్యకర్తలు ఉన్న అతిపెద్ద కుటుంబానికి ఇప్పుడు పెద్ద. ఈ సమయంలో లోకేష్ ఇలా ఉంటే సరిపోతుందా? ఇంకా ఏమైనా మారాల్సింది ఉందా? మారితే ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేయాలి? ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునే అధికారం, శాసనాలు చేసే శక్తి సీఎం కుమారుడిగా కేబినెట్ లో కీలక మంత్రిగా లోకేష్ కి ఉన్నాయి. దానికి బోలెడంత మంది ప్రభుత్వ అధికారులు ఉంటారు, సలహాదారులు ఉంటారు. కానీ పార్టీకి ఇప్పుడు అన్ని తానే అన్నట్లుగా లోకేష్ నడిపించాలి. స్వతహాగా ఈ వయసులో ఉండే ఆవేశాలకు శాంతంతో, వ్యూహంతో కూడిన ఆలోచనలు తోడవ్వాలి. ఇంకొకటి, అధికారం ఉన్నా లేకున్నా క్యాడర్ కు తానున్నాననే నమ్మకాన్ని కలిగించాలి. అధికారంలో ఉంటే పోలీసుల మద్దతు ఉంటుంది, కార్యకర్తలకు వారి తోడుంటుంది అనుకోవచ్చు. అది లేకపోయినా ప్రతి కార్యకర్త ధైర్యంగా, నమ్మకంగా, ధీమాగా బ్రతికే భరోసా లోకేష్ కలిగించాలి. అన్నా అని పిలిస్తే నేనున్నా అనే అంత అందుబాటులో క్యాడర్ కు లోకేష్ ఉండాలి. దీనికి ఆవేశం కంటే ఆలోచన అనేది చాలా ముఖ్యం. నిబద్ధత, ఖచ్చితత్వంతో కూడిన నిర్ణయాల ఎంపిక మరీ ముఖ్యమని లోకేష్ గ్రహించాలి. ప్రధానంగా రెడ్ బుక్ రాజ్యాంగం, ఇది సమాజ హితం వంటి కామెంట్లు తన స్థాయికి తగవనే విషయాన్ని వీలైనంత త్వరగా గ్రహించాలి. ఎందుకంటే 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో తన తండ్రి 4వసారి మాత్రమే, అంటే సుమారు సగం కాలానికంటే తక్కువే అధికారంలో, అధికార పక్షంలో ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. అధికారం లేనప్పుడే పార్టీకి నాయకుడు అసలు సిసలు సత్తా తెలుస్తుందని, అందుకు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే కీలక భూమిక పోషిస్తాయని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అదేవిధంగా సాధారణంగా రీజనల్ పార్టీలో ఉండే బాస్ ఆల్వేస్ కరెక్ట్ అనే సంస్కృతికి వీలైనంత దూరం పెట్టి సీనియర్ల అనుభవాలు, జూనియర్ల కొత్త ఆలోచనలను పరిగణలోనికి తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలుసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని గ్రహించగలిగితే రేపు తండ్రి ఆలోచనలను, అలాగే కుటుంబ గురుతర బాధ్యతను, అలాగే పార్టీ పెద్దగా ఆ తండ్రిని మరిపించే విధంగా అడుగులు వేయగలిగితే రాబోయే రోజుల్లో ఆ తండ్రి కనబోతున్న కళ ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ టు లోకేష్ గారు. చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.